యాత్రతో పేరుతో తనను హీరోగా ఉదాత్తమైన లక్షణాలున్న కథానాయకుడిగా సినిమా తీసిన దర్శకుడు నిర్మాత మహి వి రఘువకు ముఖ్యమంత్రి జగన్ భారీ పారితోషికం అందిస్తున్నారు. తన సొంత సొమ్ము ఎంత సమర్పించుకున్నా ఎవరికి ఏ అభ్యంతరం ఉండేది కాదు. కానీ ప్రజల ఆస్తిని దారాదత్తం చేస్తున్నారని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆంధ్ర ఊటీగా పేరు పొంది స్వచ్ఛమైన వాతావరణానికి నెలవైన హరి హిల్స్ లోని 2 ఎకరాల స్థలాన్ని మహికి అప్పగిస్తున్నారు. యాత్ర ఆలోచన మొదలైనప్పుడు దరఖాస్తు వెళ్లింది. సినిమా విడుదల కాగా భూమి బదిలీకి రంగం సిద్ధమైపోయింది. హర్సిలీ హిల్స్ పై టూరిజం రిసార్ట్ కు దగ్గరలోనే 2 ఎకరాల స్థలాన్ని మహి వి రాఘవకు కట్టబెడుతున్నారు. యాత్ర పేరుతో తనను హీరోగా ఉదాత్తమైన లక్షణాలున్న కథానాయకుడిగా సినిమా తీసిన దర్శకుడు నిర్మాత మహి వి రాఘవకు ముఖ్యమంత్రి జగన్ భారీ పారితోషికం అందిస్తున్నారు. తన సొంత సొమ్ము ఎంత సమర్పించుకున్నా ఎవరికి ఏ అభ్యంతరము ఉండేది కాదు. కానీ ప్రజల ఆస్తిని దారాదత్తం చేస్తున్నారని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సుధీర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు యాత్ర 2 ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఒక పాజిటివ్ గా తీసినటువంటి మూవీ, ఈ యాత్ర 2 సినిమా బాగా తీశారనేటువంటి ఉద్దేశంతో దర్శకుడు నిర్మాత అయినటువంటి మహి రాఘవకు ఈ యొక్క పర్యాటక కేంద్రమైనటువంటి హార్సిలీస్ లో 2 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం నుంచి కూడా జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్కి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే దీనిపైన అధికారులంతా కూడా పరుగులెత్తుతూ ఈ యొక్క హార్సిలీస్ పర్యాటక కేంద్రంలో ఉన్నటువంటి ఆ భూమిని సర్వే కూడా చేయడం జరిగింది. అయితే ఈ యొక్క హార్సిలీస్ కి చెప్పుకోదగ్గటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రదేశము. ఈ యొక్క తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకుని ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో బస చేస్తుంటారు. అయితే మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి దీని సరిహద్దు బౌండరీ అంతా కూడా ఒక 2 కిలోమీటర్ల మేరకు ఉండేటువంటి సరిహద్దు ఇది. ఈ యొక్క ప్రదేశం తీసుకున్నట్టయితే ఇప్పటికే ఎన్నో షూటింగ్స్ కావచ్చు, ఇక్కడ ఇవన్నీ కూడా తీసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ప్రదేశంలో గతంలో తీసుకున్నట్టయితే టీడీపీ పరిపాలనలో తీసుకున్నట్టయితే సర్వే నంబర్ 571/1 దాదాపు 3 ఎకరాల సెంట్ల భూమిని స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించడం జరిగింది. అయితే కేటాయిస్తూ భవనంతో పాటు అభివృద్ధి పనులు కూడా చేపట్టాలని 3,20,00,000 కేటాయించడం, అలాగే 1,60,00,000 వ్యయంతో చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించాలని అప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో 1,60,00,000 వ్యయంతో మొత్తం కూడా ఈ యొక్క 3 ఎకరాల 60 సెంట్లు తీసుకున్నట్టయితే మొత్తం ప్రహరీ గోడ కూడా నిర్మించారు. అది మిగిలిన పనులు కూడా చేపట్టకుండా అలాగే ఉండిపోవడంతో ప్రస్తుతానికి ఈ యొక్క స్థలాన్ని కేటాయించాలనేటువంటి దిశగా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఇక్కడికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు రావడంతో బి కొత్తకోట తహసీల్దారు అలాగే రెవెన్యూ అధికారులంతా కూడా ఈ యొక్క పర్యాటక కేంద్రమైనటువంటి హార్సిలీస్ కొండపైకి చేరుకుని స్థల పరిశీలనలో భాగంగా మొత్తం కూడా సర్వే చేస్తున్న సందర్భంలో స్థానికులంతా కూడా దీని మీద పూర్తి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఈరోజు వ్యాపార కేంద్రంగానో లేదంటే సినిమా షూటింగ్ల పేరుతోనో ఇవన్నీ కూడా భూములు ఇతరులకి కేటాయించడము సబబు కాదని కూడా స్థానికులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రస్తుతానికి దీనికి సంబంధించి కలెక్టర్ ఉత్తర్వు జారీ మేరకు అధికారులంతా కూడా సర్వే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రతిపక్షాలు కావచ్చు, స్థానికులంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుధీర్.